తొలిసారి పలికెను హృదయం తొలిసారి పలికెను హృదయం నీలలిత పదయుగళ రజత కింకిణుల గలగల రవళులలో తొలిసారి పలికెను హృదయం నీలలిత పదయుగళ రజత కింకిణుల గలగల రవళులలో తొలిసారి పలికెను హృదయం గీతానికి సంగీతం జతయని నాట్యానికి లయనాదం శృతియని గీతానికి సంగీతం జతయని నాట్యానికి లయనాదం శృతియని రాగరూపమే అందమని రాగరూపమే అందమని ఆ అందమే సుందర జీవన రసానుభూతికి నాందియని తొలిసారి నీ ఎదపై కదలే మృదు చేలాంచలమునై నీ మోవిపై మొలిచే దరహాసాంకురమునై నీ ఎదపై కదలే మృదు చేలాంచలమునై నీ మోవిపై మొలిచే దరహాసాంకురమునై నీ భరత కళకు నవరత్న వేదినై కూచిపూడికే జీవనాడినై తాకినం తగిన జేకినం తగిన ధనకినం తగిన తగజనతాం నీ మువ్వలకే స్వర భాష్యమునై నీ ముందు ప్రణయ సర్వస్వమునై కళా గగనములు అందుకొందునని ఇలనే దివిగా మలచుకొందుననే తొలిసారి పలికెను హృదయం నీలలిత పదయుగళ రజత కింకిణుల గలగల రవళులలో తొలిసారి పలికెను హృదయం ఏంటి అలా చూస్తున్నా గుమ్మాలు తల కిందకున్నాయి తలకు తగులు తీయమ్మని ఇవేంటి ఏంటి గుమ్మాలైనా ఇలాగే ఉంటాయి మా గుమ్మాలు చాలా ఎత్తుగా ఉంటాయి ఏదో చెట్టు కిందకి రాకిరా ఎవరతను ఎవరోనమ్మా ఉత్సవంలో కలిశారు మన సాంబయ్య గారి గొంతు అపస్వరం పలికేసరికి ఈయన పాడి మన పరువు నిలబెట్టారు చాలా గొప్పగా పాడారు శాస్త్రం తెలుసా చదువుకున్నాను శాస్త్రీయం నేర్చుకున్నాను యాండి మా అమ్మ సభారంజని మా అమ్మకు అమ్మ ఆంగ్లరంజని మా అమ్మకు అమ్మమ్మ రాజరంజని అమ్మ అమ్మకు అమ్మ అమ్మకు అమ్మమ్మ అందరూ ఉన్నారా మీకు ఏ మీకు లేరా నాకు తెలీదు తెలీదా ఏం తెలీదు అదే ఉన్నారో లేరో తెలీదు నిజంగానా ఏ ఊర్రైనా అనేది ఈ ఊరే ఈ ఊళ్ళో నాకు ఎక్కడ తగలేదే అది పక్కూరు పక్కూరులో కూడా ఎక్కడ తగలేదే పక్కూరు అంటే మారుమూల మూలూరు మూల అక్కడ నాకు ఎప్పుడు తగలేదే ఇక్కడ ఉండటానికి నీకేం అభ్యంతరం లేదు కదా నాయన ఇంట్లో ఉన్నప్పుడు తిండి పడేస్తాం మేళానికి వెడితే తాంబూలం వస్తుంది అంతకు మించి 1 రూపాయి కూడా నీకు రాదు సరేనా చాలు ఏమిటలా చూస్తున్నారు ఏం లేదు
మీ ఇంట్లో ఎప్పుడు ఇలాగే అందరూ కలిసి కూర్చుని భోంచేస్తారా? అందరిళ్లలోనూ ఇలా కలిసే భోంచేస్తారు. మీ ఇంట్లో ఎలా భోంచేరా? మరి ఎలా చేస్తారు? ఏమిటి ఆలోచిస్తున్నారు? తినండి. అయ్యగారు అయ్యగారు, చిన్నబాబు గారి గదిలో ఎక్కడ కనపడటం లేదండి. అంతా చూసావా? దివాణం అంతా ఎతికానండి. ఏమిటి ఇంకా పక్కేసుకోలేదే? పక్క ఎట్లా వేసుకోవాలి? ఎలా వేసుకోవాలా? పక్కేసుకోవడం పడుకోవడం కూడా తెలీదా? నేనెప్పుడు వేసుకో. నిజంగా మీరెవరు? నేనే. ఏ ఊరు? అదే చెప్పగా పక్కూరని. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు సామాన్య కుటుంబీకులు కాదు. చెప్పండి, నిజం చెప్పండి. గట్టిగా చెప్తాను. నేను నిజం చెప్తే అది ఎవరితోనూ చెప్పనని ప్రమాణం చెయ్యి. చెప్పను. చెప్పండి. నేను జమీందార్ సర్వారాయుడు గారి అబ్బాయిని. సర్వారాయుడు గారి అబ్బాయా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రపంచాన్ని చూడాలని, లోకాన్ని తెలుసుకోవాలని. లోకాన్ని తెలుసుకోవడమా? అదేమిటి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 4 గోడల మధ్య నా లోకం, పాఠాలే నా ప్రపంచం, చదివే నా విజ్ఞానం. అంతకు మించి మనుషుల గురించి, వారి జీవితాల గురించి నాకేం తెలియదు. చదివింది కళ్ళారా చూడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నాకు అదృష్టం కలగలేదు. కానీ ఈరోజు ఒక పక్క నుంచి నాదస్వరం, ఒక పక్క నుంచి మృదంగ వాయిద్యం, మరో పక్క నుంచి కేరింతలు నా చెవిన పడుతుంటే నేను ఆగలేకపోయాను. 4 గోడలు దాటి బయటికి వచ్చేశాను. వచ్చేరాగానే, మొదటిసారిగా ఈ ప్రపంచంలో అడుగుపెట్టి పెట్టగానే నాకు కనిపించిన సౌందర్య దేవతవు నువ్వు. మొట్టమొదటి నాట్య సరస్వతివి నువ్వే. మొట్టమొదట చూసింది మీ ఇల్లే. మొట్టమొదటి ఆత్మీయులు మీ వాళ్ళే. మమతని, మమకారాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతని చదవడమే తప్ప తెలియని నేను ఇప్పుడు కళ్ళారా చూశాను. అందుకే ఇక్కడే ఉండిపోదలుచుకున్నాను. మామూలు మనిషిగా మీతోనే ఉండిపోతాను. వెళ్ళిపోమనద్దు మధుర. అలాగేనండి. కానీ మీరు ఇక్కడ ఉండగలరా? ఎందుకుండలేను? నేను కావాలనుకున్నది, కోరుకున్నది ఇదేగా. అయితే ఒక్క విషయం, ఈ సంగతి మాత్రం మీ వారికి ఎవ్వరికీ తెలియకూడదు. మాధుర, నాకు ఈ ప్రపంచాన్ని చూపించాలి. చూపిస్తావు కదూ? ప్రేమ మందిరం
సరిగా గసగమ సగమదని సానిదప మగరి సనిదా సంగీతం నవరసాల సాహిత్యం రంగరిల్చుకున్నది రంగుల వలయం మన సంగమ నిలయం నవసాగర మథనం ఇది శాశ్వత ప్రణయం సుందరం సుమధురం ప్రేమ మందిరం నిరుపేదలు తలదాచుకునే నింగి కుటీరం కలవారలు కలలుగనే పసిడి పంజరం ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం నీలో విన్న వలపుల ఓంకారం నీలో కన్నా వెలుగుల ఆకారం నీలో విన్న వలపుల ఓంకారం నీలో కన్నా వెలుగుల ఆకారం ఉదయారుణ మందారం హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన కళ్యాణ మంటపం హృదయారుణ మందారం హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన కళ్యాణ మంటపం ఇది సృష్టికి ప్రాణం మన ముక్తికి మూలం ఇది ఇలలో స్వర్గం సుందరం సుమధురం ప్రేమ మందిరం నిరుపేదలు తలదాచుకునే నింగి కుటీరం కలవారలు కలలుగనే పసిడి పంజరం ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం